జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనములు మరియు 9వ వచనం నుండి 13వ వచనం వరకు. నేటి సువిశేషము మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు. ముందుగా మొదటి పట్టణంలోని కొన్ని వాక్యాలను చదివి ధ్యానం చేసుకుందాం. యెరూషలేమునకు అనర్థము తప్పదు, అది ప్రభు పలుకును ఆలింపదయ్యను. ఆయన క్రమశిక్షణకు లొంగదయ్యను, ఆయనను నమ్మదయ్యను, ఆయన చెంతకు రాధయ్యను. అప్పుడు నేను మీ నుండి గర్వాత్మనులెల్లా తొలగింతును, నా పవిత్ర నగరము పైన మీరు మరలా పొగరుతో విర్రవీగరు. దుఃఖితులకు దీనులను ప్రభువు నామమును ఆశ్రయించి వారుగను మీ నడుమ శేషజనముగా ఉండనెత్తును. యోషియా రాజు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలములో జెఫన్యా ప్రవక్త ప్రవచించాడు. ఆ రోజుల్లో యెరూషలేం పట్టణంలో ఉన్న ప్రజలు మతభ్రష్టులయ్యారు. ఎందుకంటే వారు అన్య దేవుళ్లకు బలిపీఠంలో నిర్మించి బలులు సమర్పించారు. ఆ విషయాన్ని తెలుసుకుని జెఫన్యా ప్రవక్త వారిని ఖండించాడు, వారిని హెచ్చరించాడు. ప్రియ సహోదరి సహోదరా, ఎవరైతే దేవునికి లొంగి యావే దేవుని ఆరాధించటం మొదలు పెట్టారో వారందరూ కూడా మరి దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అందుకనే నేటి మొదటి పట్టణంలో మరి యావే దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు, గర్వాత్మలను నేను శిక్షిస్తాను, గర్వాత్మలను యెరూషలేం పట్టణం నుండి బయటకు పంపివేస్తాను, అటువంటి వారికి నా పవిత్రమైన పట్టణములో ఉండే అర్హత లేదు అని తెలియజేస్తున్నాడు. దీనాత్మలు మాత్రమే నా పవిత్రమైన యెరూషలేం పట్టణములో జీవించే అర్హత కలిగి ఉంటారు అని తెలియజేస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో గర్వాత్మ కలిగి జీవిస్తే మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేము. దీనాత్మ కలిగి జీవించిన వాడు మాత్రమే దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు. నేటి సువిశేషములో యేసు ప్రభు 2 కుమారుల ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. ఒకరికి 2 కుమారులుండిరి. మొదటి వానికి తండ్రి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నీ వెళ్ళి మన ద్రాక్ష తోటలో పని చేయము అన్నప్పుడు మొదటి కుమారుడు నేను వెళ్ళను అని చెప్పి తర్వాత మనసు మార్చుకుని ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేశాడు. తర్వాత తండ్రి రెండో వానితో నీవు మన ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయము అన్నప్పుడు నేను వెళ్తాను అని చెప్పి రెండో వాడు వెళ్ళలేదు. ఈ ఇద్దరిలో తండ్రి చిత్తాన్ని పాటించినది ఎవరు అని ప్రభు ప్రశ్నించినప్పుడు మొదటి వాడే అని తెలియజేస్తున్నాడు. అక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు, మీకంటే ముందుగా సుంకరులు పాపాత్ములు దైవరాజ్యంలో ప్రవేశిస్తారు అని తెలియజేస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఎందుకంటే బాప్తిస్మ యోహాను గారి యొక్క నీతి మార్గాన్ని మీరు అనుసరించలేదు, కానీ ఈ పాపాత్ములు సుంకరులు అనుసరించారు కాబట్టి వారు పరలోక రాజ్యానికి అర్హులు అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రభు సమక్షంలో ఉన్నవారు ఈ ప్రధానార్చకులు, పెద్దలు మరియు పరిసయ్యులు, అంతేకాకుండా సుంకరులు కూడా ఉన్నారు. వారికి ప్రభు ఉపమానం చెబుతున్నాడు. ఈ ప్రధానార్చకులు, పెద్దలు, ఈ పరిసయ్యులు వారు గర్వంతో ఉన్నారు. మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు దేవుని యొక్క వాక్కు తెలుసు, మేము పవిత్రులము, మేము పుణ్యాత్ములము అని వారు మరి ప్రచారం చేసుకునేవారు. ప్రియ సహోదరి సహోదరా, కానీ వాస్తవానికి వారు దేవుని యొక్క వాక్కును పాటించలేదు. దేవుని యొక్క వాక్కును సరిగా అర్థం చేసుకుని పాటించటానికి ప్రయత్నం చేయలేదు. తమ యొక్క జీవితాన్ని మార్చుకోవటానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోరు అనే విషయాన్ని ఇక్కడ ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియమిత్రులారా, మన జీవితంలో కూడా మనము అనుకుంటూ ఉంటాం, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను దేవుని యొక్క వాక్కు వింటున్నాను, కాబట్టి దైవరాజ్యానికి నేను వారసుని అవుతాను అని అనుకుంటూ ఉంటాం. మన దేవుని యొక్క వాక్కును పఠించినంత మాత్రాన సరిపోదు, దేవుని యొక్క వాక్కును ఆలకించినంత మాత్రాన సరిపోదు, దాన్ని పాటించాలి. దేవుని యొక్క వాక్కును బోధించినంత మాత్రాన సరిపోదు, ఆ వాక్కు ప్రకారంగా జీవించిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ ప్రధానార్చకులు గర్వంతో ఉన్నారు.
ప్రభు ముందున్న పెద్దలు కూడా గర్వంతో ఉన్నారు, పరిసయ్యులు కూడా గర్వంతో ఉన్నారు, మాకు అన్నీ తెలుసు అని అనుకున్నారు. కానీ వారు చివరికి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎవరెవరైతే గర్వాత్మతో ఉంటారో వారు మరి దేవునికి దూరం అయిపోతారు. దీనాత్మ కలిగిన వాడు మాత్రమే దేవునికి దగ్గర కాగలడు. ప్రియా సహోదర సహోదర, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, మాలో ఉన్న గర్వాత్మను తీసివేయండి. మాకు వినయాన్ని, విధేయతను, నమ్రతను ప్రసాదించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని నీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, మా మనసులో అనేక విన్నపాలున్నాయి, అనేక కోరికలున్నాయి. అయ్యా, నీ చిత్తమైతే వాటిని మన్నించమని వేడుకుంటున్నాం. ప్రభువా, మా యొక్క కుటుంబాల్లో మీరు ప్రవేశించండి. మా కుటుంబాల్లో ప్రవేశించి మా కుటుంబాలను నీ తిరు కుటుంబం వలె మలచమని కూడా ప్రార్థన చేయించున్నాం. మా కుటుంబాలకు కావలసిన సఖ్యతను, అవగాహనను, ఐకమత్యాన్ని ప్రసాదించండి. ప్రభువా, మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నీ యొక్క వాక్కును తెలుసుకుని నీ వాక్కు ప్రకారంగా జీవించటానికి నీ యొక్క కృపావరములను కమరించమని ప్రార్థన చేయించున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.